హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజు యాష్. అందరికీ ముందుగా నమస్కారం అండి. మనం రోజు తీసుకున్న ఫుడ్లో అయితే ఆకుకూరలు కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అటువంటి ఆకుకూరలు తినడం వల్ల మనకు చాలా లాభాలు కూడా ఉన్నాయి. అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది. అటువంటి ఆకుకూరలను అయితే ఈరోజు నేను కొనడానికి అయితే వచ్చేసానండి. మొన్న మా విలేజ్ వెళ్ళేటప్పుడు నేనైతే ఆకుకూరలు కొన్నాను. ఎప్పుడు మా విలేజ్ వెళ్ళినా నేను ఈ ఆకుకూరలను కొంటుంటానండి. ఎందుకంటే మా విలేజ్లో ఎక్కువగా ఆకుకూరలు పండిస్తుంటారు. అలా నేను ఇక్కడికి ఎప్పుడు తీసుకుంటుంటానండి. ఎలాగో వచ్చాను కదా, నేను లాంగ్ వీడియో తీద్దామని ఈరోజైతే వీడియోనైతే స్టార్ట్ చేసేసాను. ముందుగా మనకు పాలకూర అయితే కనిపిస్తుంది. ఈ పాలకూర వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. అది నేను వేరేగా మీకు చెప్పవసరం లేదు. మనకు చాలా మంచిది. అలాగే ఈ పాలకూర పక్కనేని కొత్తిమీరను కూడా వేశారండి వాళ్ళు. ఈ కొత్తిమీరను కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ కొత్తిమీర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనం తీసుకున్న ఫుడ్లో ఎక్కువగా ఈ కొత్తిమీర వాడడం కూడా జరుగుతుంది. ఇటువంటి కొత్తిమీర అనేది నాన్ వెజ్లో ఎక్కువగా వేస్తుంటారు. ఎందుకంటే నాన్ వెజ్ అనేది కొంచెం టేస్ట్గా ఉంటుందని వేస్తుంటారండి. ఇంకోటి ఏంటంటే ఈ కొత్తిమీర పక్కన మనకు ముల్లంగి దుంపలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ముల్లంగి దుంపలు ఈ ముల్లంగి కూర అంటే చాలామందికి ఇష్టం అనమాట. నాకైతే చాలా ఇష్టం. నాతో పాటు మా ఫ్యామిలీకి కూడా చాలా ఇష్టం అండి. మా పిల్లలు అంటుంటారు ఇప్పుడు ఈ ముల్లంగి కూరతో పులుసు పెట్టండి అని అంటుంటారు. బట్ నేనైతే ఎప్పుడు వచ్చినా తీసుకెళ్తుంటానన్నమాట. ఈ కూరనైతే నాకు చాలా ఇష్టం. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఈ తక్కువ ప్లేస్లోనే రకరకాల ఆకుకూరలు అయితే వేస్తుంటారండి. ఈ ఆకుకూరలన్నీ చాలా ఎక్కువగానే పండించడం అయితే జరుగుతుంది. వీళ్ళైతే ఈ తక్కువ ప్లేస్లో ఎక్కువ పండించడం వల్ల నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ప్లేస్ అంతా. అలాగే ఈ ఆకుకూరలు పండించడానికి వీళ్ళకి వాటర్ సప్లై కోసం వీళ్ళైతే చాలా కష్టపడుతుంటారు. వాటర్ సప్లై ఎలాగో అలా చేయడం అయితే జరుగుతుందండి. అలాగే వీళ్ళు ఈ తక్కువ ప్లేస్లోనే చెరుకును కూడా ఉడుచుకోవడం అయితే జరిగిందండి. నేను అడిగాను వీళ్ళని, చెరుకు నేను కొంటాను అంటే వాళ్ళు అన్నారు, లేదు లేదు వీళ్ళంట వీళ్ళ తినడం కోసమే ఉడుచుకున్నారంట, అలా అని వీళ్ళ అమ్మను అని అంటున్నారు. సర్లే నేను కూడా మరి ఇంకా బయట ఎక్కడ కొందామని నిర్ణయించుకున్నాను. ఇంకా అది చాలా బాగుంది. నాకు ఇక్కడ రావడం అయితే బాగా నచ్చేసిందండి. అంతేనండి. ఇక్కడ చూసుకుంటే ఈ వాతావరణం కూడా చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసిందండి. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.